హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మనందరికీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ ఉందండి మెయిన్స్లో. దాంట్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్క్స్ వస్తాయి. దాని గురించి ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ ద్వారా ఇవాళ తెలుసుకుంటున్నాము. బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్నిఫై షిప్ని 2024 మార్చి 11న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీర సమీపంలోనే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ షిప్ని పరీక్ష జరిగింది. నిర్దేశించిన ఒకటికి మించిన లక్ష్యాలను అది విజయవంతంగా ఛేదించింది. మిషన్ దివ్యాస్త పేరుతో ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగంలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIVR పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధనా సంస్థ DRDO శాస్త్రవేత్తలు తొలిసారిగా పరీక్షించారు. దీంతో ఈ తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన భారత్ నిలిచింది. ఒకే షిప్ని ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కల్పించడము MIRV ప్రత్యేకత. మిషన్ దివ్యాస్తకు షేనా రాణి అనే ఒక మహిళా శాస్త్రవేత్త నేతృత్వం వహించారండి. మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరోప్లో కూడా కొన్ని ప్రాంతాలు అగ్నిఫై పరిధిలోకి వస్తాయి. అణుదాడులను చేయడమే కాక వాటిని అడ్డుకునే సత్తా దీని సత్తము. అలానే ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టడానికి దీన్ని రూపొందించారు. ఆ దేశం మొత్తం అగ్నిఫై పరిధిలోకి వస్తుందండి. అగ్నిఫై షిప్ని విశేషాలు కనుక చూస్తే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన షిప్నుల్లో అగ్నిఫై అత్యంత శక్తివంతమైనది. శత్రువుకు సంబంధించిన విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో దాడి చేయడానికి అగ్నిఫై షిప్ని వీలు కల్పిస్తుంది. 5000 నుంచి 5800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్నిఫై ఛేదించగలదు. ఈ ఖండాంతర షిప్ని అణువస్త్రాన్ని మోసుకెళ్లదు. అలానే తక్కువ బరువున్న వార్ హెడ్లను అమర్చే పక్షంలో షిప్ని రేంజ్ ఏకంగా 8000 కిలోమీటర్ల దాకా పెరుగుతుంది. దీని తయారీకి అవసరమైన వైమానిక వ్యవస్థలను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారండి. అంతేకాకుండా అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సెన్సార్లను కూడా ఈ వ్యవస్థలో అమర్చారు. వీటి సాయంతో అణు వార్హెడ్ల లక్ష్యాన్ని అణువు మాత్రమే తేడా లేకుండా ఛేదించగలవు. చైనా వద్ద ఉన్న ఈ డాగ్ ఫెంగ్ తదితర క్షిపణుల రేంజ్ 10,000 నుంచి 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. వాటిని దృష్టిలో ఉంచుకొని లక్ష్య ఛేదనలో ఖచ్చితత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అగ్నిఫైని అభివృద్ధి చేశారు. అగ్ని 100 నుంచి అగ్ని 4 వరకు క్షిపణులు 700 నుంచి 3500 కిలోమీటర్ల మధ్య దూరాన్ని చేరుకోగలవండి. ఈ లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అగ్ని 1 నుంచి అగ్ని 4కి 700 నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అలానే చేరుకోగలవు. అవి 1990 నుంచి భారత సైనిక దళంలో సేవలు అందిస్తున్నాయండి. అలానే మనం కనుక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ పరిజ్ఞానం కనుక చూస్తే ఈ పరిజ్ఞానం సాయంతో ఒకే షిప్ని ద్వారా ఒకటికి మించిన సంఖ్యలో సాంప్రదాయ అణు వార్హెడ్లను ప్రయోగించవచ్చు. సాధారణంగా ఒక షిప్ని తన వార్ హెడ్తో ఒక లక్ష్యంపైనే దాడి చేస్తుంది. MIVR సాంకేతికత వల్ల ఒకే షిప్నిలో బహుళ వార్ హెడ్లను అమర్చవచ్చు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో అవి ప్రధాన అస్త్రం నుంచి విడిపోతాయి. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించగలవు. భిన్న వేగాల్లో భిన్న దిక్కుల్లోనూ ప్రయాణించగలవు. వాటి ద్వారా ఏకకాలంలో అనేక లక్ష్యాలపై దాడి చేయవచ్చు. తద్వారా ఒకే షిప్ని ద్వారా ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించవచ్చు. MIVR పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం చాలా కష్టము. దీనికి భారీ క్షిపణులు, చిన్న వార్ హెడ్లు, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన మార్గనిర్దేశక వ్యవస్థ, ఒక క్రమ పద్ధతిలో వార్ హెడ్లను విడుదల చేసే సంక్లిష్ట యంత్రాంగం అవసరము. తాజాగా ప్రయోగించిన అగ్నిఫై MIVR స్వదేశీ ఏవియానిక్స్ వ్యవస్థలు, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి. వీటి సాయంతో రీఎంట్రీ వెహికల్స్ లక్షిత ప్రాంతాన్ని చేరుకోగలవు. ఒకటికి మించిన వార్ హెడ్లు కారణంగా శత్రు దేశాల మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను అమర్చడంతో పాటు ఖండాంతర షిప్ని విధ్వంసక దాడులను తట్టుకొని లక్ష్యాన్ని ఛేదించే సంభావ్యత ఎంతోగానో పెరుగుతుంది. అంతేకాకుండా లక్ష్య ఛేదన ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం MIVR ప్రత్యేకత. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIVR సాంకేతికను 1960లో అభివృద్ధిలోకి తీసుకొచ్చారు, అందుబాటులోకి తెచ్చారు. 1968లో అమెరికా దీన్ని అభివృద్ధి చేసింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వద్ద మాత్రమే ఈ సాంకేతికత ఉంది. ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ మిషన్ దివ్యాస్త గురించి అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.